రైట్. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రీసెంట్గా చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి భార్య అయిన భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో పాలు పితుక్కుంటుందని చెప్పి విమర్శించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ అలా మాట్లాడడం మీద ఏమండి, ఒకే మాట చెప్తాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పనిచేసే వాళ్ళు క్రమశిక్షణ, ఒక నిబద్ధత, లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దూషించి ఎవరిని మాట్లాడరు. మీ వైసీపీ నాయకులు కానివ్వండి, ఈ రోజా కానివ్వండి, అడ్డదిడ్డంగా ఎంతవరకు సబబు? గతంలో నా ఫ్యామిలీని అన్నారు, నా పిల్లల్ని ఏడిపించారు, నన్ను అంటున్నారు, ఒక ఆడ మనిషిని పట్టుకొని నన్ను అంటున్నారని చెప్పేసి ఆవిడ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం మనం చూసాం. మరి ఇప్పుడు ఎందుకమ్మా భువనేశ్వరి గారిని అంటున్నావు ఎందుకు? నారా బ్రహ్మణి గారిని అంటున్నావు ఎందుకు? నువ్వు ఇలా అనొచ్చా? నువ్వు అడ్డగాడిదంటే మేము ఏదో ఒకటి అంటాం, మాకు వచ్చు. కానీ మా తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ, నిబద్ధత అనే దాంట్లో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ఒక స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అనకాపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఏంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు ఈ కూటమి నాయకత్వంలో. ప్రాజెక్టులు వస్తున్నాయి. దేశ విదేశాలు వెళ్ళి లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం అని చెప్పేసి మీడియా ముందుకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది.